ప్రజెంట్ అయితే బెజ్జలు పెడతాం అయితే జరిగింది. ఇక ఇప్పుడు ఈ పైప్ లైన్ అయితే చెయ్యాలి. ఈ శానిటరీ పైప్ లైను, వాటర్ పైప్ లైన్ అయితే చెయ్యాలి. ఇది చేసిన తర్వాత నేను మీకు చూపిస్తాను. ప్రజెంట్ అయితే షింక్లోకి ట్యాప్ ఇవ్వటం అయితే జరిగింది. ఈ కింద కూడా పైపు కూడా పెట్టేయటం జరిగిందనమాట. చూడండి, ఈ షింక్లో పైప్ అయితే ఆ కింద నుంచి ఇవ్వటం జరిగింది. ఇంక ఇది వచ్చేసి బాత్రూంలోకి ట్యాపు. ఇక ఈ పైన వచ్చేసి కిచెన్లో ట్యాపు. ఇది బాత్రూంలోకి. ఇదిగోండి, ఇది మంచినీళ్ళ పంపు వచ్చినప్పుడు మాత్రమే పట్టుకునేది. అది రెగ్యులర్గా పంపులు అయితే రావు. మంచినీళ్ళ పంపు పొద్దున సాయంత్రం వస్తుంది. వచ్చినప్పుడు వాళ్ళు డ్రమ్ముల్లో కానీ బకెట్లో కానీ పట్టుకునేదాన్ని. కానీ ఇక షింక్లో ఒకటి ఇవ్వటం జరిగింది, బాత్రూంలో ఒకటి ఇవ్వటం జరిగింది. ఇక శానిటరీ లైను వాటర్ లైను ఇలా లాగడం అయితే జరిగింది. ఇదిగోండి, శానిటరీ పైప్ అయితే ఇక పెడతాం జరిగింది. ఇక ఇది వచ్చేసి వాటర్ పైప్ అనమాట. దీన్ని ఇలా పెట్టేసి క్లాంప్ కొట్టేస్తే సెట్ అయిపోద్ది. ఇలా పెట్టి క్లాంప్ కొట్టేస్తే మొత్తం సెట్ అయిపోతుంది అనమాట. పంపు అయితే వచ్చేసేదంట. పంపు వచ్చేలోపు పంపులు కూడా తీసుకొచ్చేసి బిగిచ్చేస్తారు. ఎందుకంటే మిగిలిన సామాను రిటర్న్ ఇచ్చేసి కావాల్సినవి తెచ్చుకుంటే సామాను వేస్టేజ్ అవ్వకుండా ఉంటే కస్టమర్కి కూడా మనం సామాను వేస్ట్ చేయకూడదు కదా. అందుకని పంపులు అయితే లాస్ట్ తెచ్చుకుందాం అని చెప్పి పంపులు అయితే తేలేదు. ఇక మిగిలిన సామాను 2-3 ఐటమ్స్ మిగిలినాయి. అవి ఇచ్చేసి పంపులు తీసుకొచ్చి బిగిచ్చేసి వీటికి క్లాంపులు కొట్టేస్తే అయిపోద్ది. పైప్ లైన్ అయితే నేను ఇలాగ సెట్టింగ్ అయితే చేశాను. హోల్స్ నేనే పెట్టుకొని ఆ వాటర్ లైన్తో పాటు శానిటరీ పైప్ లైన్ కూడా నేనే దాన్ని చేశారనమాట. ఎందుకంటే చిన్న పని కోసం శానిటరీ మేస్త్రి రమ్మంటే రాకపోవచ్చు. ఇదిగోండి, మొత్తానికి పని అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ట్యాప్ అయితే బిగిచ్చాను అనమాట. పంపు వచ్చినప్పుడు వాటర్ అయితే వస్తుంది. తర్వాత ఇక్కడ ఈ బేసిన్లో లీక్ అవ్వకుండా ఇలా ఎంసీల్ పెడతాం అయితే జరిగింది. ఇక షింక్లో ట్యాప్ అయితే వచ్చేసింది అనమాట. తర్వాత వేస్ట్ వాటర్ వెళ్ళేదానికి కూడా మన పైపు పెట్టడం జరిగింది. పైపు పెట్టేసి మొత్తం కంప్లీట్ అయితే వర్క్ అయితే అయిపోయింది. ఇది బాత్రూంలోకి వెళ్ళిన పైపు అనమాట. ఇది మొత్తం కంప్లీట్ అయితే వర్క్ అయిపోయింది. ఇక వేస్ట్ వాటర్కి షింక్లో పంపుకి అయితే ఇలా ఇవ్వటం జరిగింది. ఇక్కడ కదలకుండా అయితే మేకు పెట్టి ఈ రెండింటికి కట్టేస్తే సరిపోద్ది. ఇక దీన్ని తీసుకొచ్చేసి ఇక్కడ ట్యాప్ ఒకటి ఇవ్వటం జరిగింది. ఇక్కడ ట్యాప్ ఒకటి ఇచ్చాము. ఇక్కడ ఉన్న పాయింట్ నుంచి ఈ లైన్ అయితే తీసుకోవడం జరిగింది. తర్వాత వేస్ట్ వాటర్ ఏమో ఇక్కడ ఆగిపోద్ది. దీంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతుంది అనమాట. షింకులో వంటగది షింకులో పైపు. ఇక వాష్రూమ్లో వచ్చేసి ఇక్కడ ట్యాప్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏదైనా డ్రమ్ము కానీ ఏదైనా బకెట్లు కానీ పెట్టుకొని పట్టుకుంటారు. ఇక ఇది కదలకుండా వచ్చేసి క్లాంప్ వేయడం జరిగింది. మొత్తానికైతే వాటర్ లైన్ పని అయితే మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది. అట్లాగే కరెంటు వర్క్ కూడా మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది. అది కూడా నేను మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇక్కడ వాష్రూమ్లో లైట్ అయితే పెడతాం జరిగింది. ఇంక ఇక్కడ నుంచి ఇక్కడ వరండా అంటే బయట వాష్ ఏరియాలో లైట్ పెడతాం అయితే జరిగింది. బాత్రూంలో చూశారు కదా. ఇప్పుడు ఇక్కడైతే లైట్ పెడతాం జరిగింది. ఇక తర్వాత వచ్చేసి ఇక్కడ ట్యూబ్ లైట్ ఆల్రెడీ ఉందని చెప్పా కదా. ఇంకా ఇక్కడ ట్యూబ్ లైట్ ఆల్రెడీ ఇందాక మీకు చూపించాను. ఇక్కడ ట్యూబ్ లైటు ఇక బెడ్ లైట్ పెడతాం జరిగింది. తర్వాత ఇక్కడ కూడా బెడ్ లైట్ పెట్టి ఇక ట్యూబ్ లైట్ పెడతాం జరిగింది. ఇక బయట కూడా ఇక్కడ లైట్ పెడతాం అయితే జరిగింది. ఇక కాలింగ్ బెల్ అయితే ఆల్రెడీ పనిచేస్తుంది. ఇంకా దీంట్లో మొత్తం కరెంట్ పని అయితే మొత్తం కంప్లీట్ అయితే అయిపోయిందండి. ఇక స్విచ్ బోర్డులు అన్నీ బాగానే ఉన్నాయి. మీకు పొద్దున చూపించాను కదా, అది టీవీ దగ్గర సాకెట్ ఒకటి పని చేయకపోతే ఇది ఓడదీసి రిపేర్ చేశానని చెప్పా కదా.
ఇక దీంతో మొత్తం కరెంటు పని అయితే మొత్తం కంప్లీట్ అయితే అయిపోయిందండి. ఇక ఈ వాటర్కి సంబంధించింది కూడా శానిటరీ లైన్ కానీ వాటర్ పైప్ లైన్ కానీ మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది. ఇదిగో మొత్తం పని అయితే ఇలా వచ్చిందండి. ఇట్లా మొత్తం చేయటం అయితే అయిపోయింది, కంప్లీట్ అయితే అయిపోయింది. ఇక పంపులు వస్తే ఎక్కడ కావాలంటే అక్కడ పంపు ఆన్ చేసుకొని పట్టుకోవచ్చు. ఇదండి ఈరోజు ఈ ఇంట్లో నేను చేసిన వర్క్ అయితే. ఈరోజు ఇక్కడ చేసిన వర్క్ అయితే ఇదండి. మొత్తం పని అయితే మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది అనమాట. కరెంటు పని కానీ వాటర్ పైప్ లైన్ కానీ శానిటరీ పైప్ లైన్ కానీ మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది. తర్వాత వచ్చేసి ఈ శానిటరీ పని చేయడానికి టాపీ మేస్త్రి రావాలి. అయితే టాపీ మేస్త్రి అందుబాటులో లేడు, కొంచెం ఫోను కలవట్లేదు, ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. ఇక అందుకని చెప్పేసి ఇక నేనే హోల్స్ పెట్టేసి నేనే శానిటరీ పైప్ లైన్ చేయటం అయితే జరిగిందనమాట. మనం చాలాసార్లు ఫోన్ చేసినా సరే ఆయన ఫోన్ లిఫ్ట్ చేయలేదు టాపీ మేస్త్రి. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో కొంచెం పని అయితే కొంచెం అర్జెంట్ అవసరం. రేపు లేదు ఎల్లుండు ఇల్లు పాలు పొంగిచ్చేసుకొని దీంట్లోకి అయితే వచ్చేస్తారనమాట. అయితే కొంచెం చాలా ఎమర్జెన్సీగా వర్క్ ఉంది కాబట్టి చూశారు కదా, పెయింట్లు కూడా ఆల్రెడీ వేసేస్తున్నాయి. పెయింట్లు కూడా మొత్తం కంప్లీట్ అయితే అయిపోయినాయి. ఇది పెయింట్లకు ముందు చేయాల్సిన పని అయితే ఏంటంటే అనుకోకుండా ఆ పంపులు పెడతాం అయితే జరిగింది. అందుకని మొత్తం పెయింట్లు పని అంతా అయిపోయిన తర్వాత ఈ పని అనేది చేయటం జరిగింది. ఇక అందుకని యాక్చువల్గా నేను చేసేది కరెంటు పని, వాటర్ పైప్ లైన్ పని. ఈ శానిటరీ పని అయితే టాపీ మేస్త్రులు చేస్తారు కాబట్టి ఆయన అందుబాటులో లేకపోయేసరికి నేనే హోల్స్ పెట్టేసి నేనే పైపు చేశారనమాట. సో ఇదండి ఈరోజు ఇక్కడ నేను చేసిన పని అయితే. ఈరోజు ఇక్కడైతే మొత్తం పని అయితే మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది. అయితే ఏంటంటే మీరు ఈ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎక్కడన్నా ఇలాంటి వర్కులు చేసేటప్పుడు మీకు ఒక అవగాహన ఉంటుంది. అందుకని నేను ప్రతిదీ వీడియో అయితే పెడుతున్నాను. కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేస్తారని ఆశిస్తున్నాను. ఈ పనిలో ఉన్న ఒక విషయం ఏంటంటే అండి, వీళ్ళు మొత్తం వర్క్ అంతా కంప్లీట్గా అయితే అయిపోయింది. అయితే పెయింట్లు వేయక ముందు కరెంటు పని చేయాలి, పెయింట్లు వేయక ముందే వాటర్ పైప్ లైన్ కానీ శానిటరీ పైప్ లైన్ కానీ చేయాలి. అయితే వీళ్ళు ఏంటంటే ముందు పెయింట్ వచ్చేసి వేయటం జరిగింది. అంటే హోండర్లు ముందు పెయింట్ వేసేసి అది ఆల్రెడీ రెంట్కి కూడా అడ్వాన్స్ ఇచ్చేశారు, రెంట్కి వచ్చేస్తారంట అని కొంచెం అర్జెంటుగా పెయింట్లు అయితే వేయటం అయితే జరిగింది. అయితే పెయింట్లు వేసేటప్పుడు ఆ పెయింటర్ చూసి ట్యూబ్లైట్లు వెలగట్లేదండి, మరి అడ్వాన్స్ ఇచ్చి రెంట్కి వచ్చే వాళ్ళకి ట్యాప్స్ అవి కావాలంట, వాళ్ళు ట్యాప్స్ కావాలని అడుగుతున్నారని పెయింట్ అతను ఇంటికి ఆయనకి చెప్తే అప్పుడు మనకి వచ్చిందండి, దీనికి పంపులు పెట్టాలి, లైట్లు కూడా పనిచేయట్లేదు అని చెప్పి నన్ను చెక్ చేయమని అయితే పంపించారు. అయితే ఆల్రెడీ పెయింట్ అతను ఇలా షింక్లో ట్యాప్ కావాలంట, వాష్రూమ్లో ట్యాప్ కావాలంట, బయట కూడా ఒక ట్యాప్ కావాలంట, ఆ తర్వాత ట్యూబ్ లైట్లు కూడా వెలగట్లేదు, అవి కూడా చేపించాలి సార్ అని పెయింట్ అయినా ఇంటికాళ్ళకి చెప్తే అప్పుడు ఇంటికాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్పడం అయితే జరిగింది. ఆ తర్వాత నేను వచ్చేసరికి మొత్తం పెయింట్లు అయితే కంప్లీట్గా అయిపోయింది. అంటే పెయింట్లు అయిపోయిన తర్వాత పెయింట్లు చేసిన తర్వాత లాస్ట్లో ఇది పంపులు కావాలని చెప్పడం జరిగింది. తర్వాత లైట్లు కూడా అప్పుడే చూడటం జరిగిందనమాట. తర్వాత నాకు చెప్పడంతో నేను వచ్చేసి ఇక్కడ చూసుకొని మొత్తం లైట్లు కానీ వాళ్ళకి కావాల్సినట్లుగా పంపులు ఎక్కడెక్కడ కావాలో మొత్తం అన్నీ చూసుకొని హోల్స్ అయితే పెట్టుకొని ఇక వాటర్ పైప్ లైన్ శానిటరీ పైప్ లైన్ కూడా మొత్తం చేసేసాను. ఇది ఏంటంటే పంపులు వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు ఎక్కడ కావాలంటే అక్కడ పట్టుకునేటట్లుగా ఆప్షన్ అయితే ఉందన్నమాట. దీనికి ట్యాంకీ అయితే లేదు. ఆ ట్యాంకీ లేకపోవడంతో ఈ పంపులు వచ్చినప్పుడు మాత్రమే వీళ్ళు పట్టుకునే విధంగా అయితే ఇది సెట్టింగ్ అయితే చేయటం జరిగిందనమాట. ఇకపోతే ఇక పంపులు అయితే వచ్చినాయి. ఇక చూడండి, ఇదిగోండి ముందుగా షింకులోది వచ్చేసి నీళ్ళు బాగా వస్తున్నాయి. ఇది ఇందాక ఇదంతా ఓపెన్ అయిపోయి ఉంది, దీనికి ఎంసీలు అయితే పెట్టాను అనమాట. లేకపోతే ఈ అంచమ్మటి నుంచి నీళ్ళు కారిపోయి ఆ కింద కారిపోతూ ఉంటాయి. అందుకని ఈ ప్లేట్ కదలకుండా ఇక్కడ ఎంసీలు అయితే పెట్టాను అనమాట. ఆరిపోయింది కూడా పంపులు వచ్చేసరికి. ఇప్పుడు పంపులు వదిలాను, ఇది షింకులోది.
పంపు వదిలాను, దీంట్లో నీళ్ళు అయితే వెళ్ళిపోతున్నాయి. ఇదిగోండి కింద చుక్క కూడా కారట్లేదు, కారకుండా మొత్తం ఆ పైపులో నుంచి బయటికి అయితే వెళ్ళిపోతుంది అన్నమాట. ఇక్కడ షింక్లో నుంచి వచ్చిన నీళ్ళు అయితే ఇదిగోండి బయట వచ్చేస్తున్నాయి నీళ్ళు. అదిగోండి శానిటరీ పైపు పెట్టాను కదా, షింక్లో వాడిన నీళ్ళు ఈ పైపు కొండగా ఈ పైపుల నుంచి బయటికి అయితే వచ్చేస్తున్నాయి. ఎక్కడ లీకేజ్ అనేది ఏమీ లేదు. ఇక తర్వాత వచ్చేసి ఇక్కడ కిచెన్లోది మనం టెస్టింగ్ చేసాం కదా, ఇది బయట పక్క అన్నమాట వాష్ ఏరియా. ఇదిగోండి ఇక్కడ కూడా వాటర్ వస్తుంది, ఇక్కడ కూడా వాటర్ అయితే వస్తుందన్నమాట. తర్వాత వాష్రూమ్లో కూడా చూద్దాం. ఇదిగోండి వాష్రూమ్లో కూడా వస్తున్నాయి. అంటే వీళ్ళు పంపు వచ్చినప్పుడు ఏంటంటే ఎక్కడ కావాలంటే అక్కడ వాడుకునేటట్లుగా మొత్తం పెట్టించుకున్నారు. వాష్రూమ్లో కావాలంటే వాష్రూమ్లో పట్టుకుంటారు, ఈ బయట పక్క కావాలంటే బయట పక్క పట్టుకుంటారు. తర్వాత వంటగదిలో కావాలంటే వంటగదిలో పెట్టుకుంటారు. మనం ఈ మెయిన్ లైను ఇలాగైతే తీసుకొని ఇక ట్యాప్ ఒకటి ఇచ్చి ఇక్కడ నుంచి ఇలా తీసుకొని వచ్చి ఇట్లాగా వాష్రూమ్లోకి అయితే పంపించేసాం. తర్వాత ఇక్కడ నుంచి వంటగదిలోకి అయితే పంపించాం. వాష్రూమ్లో చూసాం కదా, వంటగదిలో కూడా చూసాం కదా. ఇంతకుముందు వీళ్ళకి ఈ సదుపాయం అనేది లేదు, సదుపాయం అనేది లేక చాలా ఇబ్బంది అయితే పడ్డారు. అయితే ఇప్పుడు ఓనర్ గారు అయితే ఇవన్నీ పెట్టించారనమాట. షింక్లో ట్యాప్ పెట్టించారు, షింక్లో నుంచి వాటర్ అంతా బయటికి వెళ్ళిపోయేదానికి కూడా పైప్ లైన్ అయితే చేపించారనమాట. ఇది కూడా వాటర్ కూడా బయటికి క్లియర్గా వచ్చేస్తుంది, వాళ్ళకి ఇబ్బంది లేకుండా అయితే ఓనర్ గారు మొత్తం చేపించారు. కాకపోతే ఈ పనంతా మనం ముందు పెయింట్లు అవ్వకముందు అయితే చేసుకుంటే తర్వాత బెజ్జాలు కొట్టినాక ఆ బెజ్జాలన్నిటికీ మళ్ళీ వైట్ సిమెంట్ రాసుకొని ఆ వైట్ సిమెంట్ అంతా మళ్ళీ తెల్లగా కనపడతాం, ఇలాంటివి అనేది జరగకుండా ఉంటాయి. అయితే ఇదంతా అన్ఎక్స్పెక్టెడ్గా జరగడం జరిగిందనమాట. ఖాళీ అవ్వటం, తర్వాత వేరే వాళ్ళు అమ్మటే అది చూసుకొని ఓకే అనుకొని అడ్వాన్స్ ఇవ్వటం, తర్వాత పెయింట్ లేట్ అయింది కాబట్టి పెయింట్ పని లేట్ అయింది కాబట్టి ముందు పెయింట్కి ఇచ్చేయటం అలా జరిగింది. ఆ తర్వాత ఈ పెయింట్ అతను చూసి చెప్పేదాకా అక్కడ లైట్లు ఎలాగట్లేదని చెప్పేది తెలియదు. ఆ తర్వాత రెంట్కి వచ్చిన వాళ్ళు కూడా నాకు షింక్లో ట్యాప్ కావాలండి, వాష్రూమ్లో ఒక ట్యాప్ కావాలి, బయట కూడా ట్యాప్ కావాలి, ఎందుకంటే ట్యాంకీ లేదు కదా, పంపులు వచ్చినప్పుడు మాత్రమే పట్టుకోవాలి కాబట్టి మా ఇంట్లో కొంచెం పెద్ద వయసు వాళ్ళు ఉన్నారు, నీళ్లు పడటానికి కొంచెం చాలా ఇబ్బందిగా ఉండిద్ది, అందుకని అక్కడ ట్యాప్లు అనేది అక్కడ ఇస్తే మేము అక్కడ డ్రమ్ము లాంటివి పెట్టుకొని బకెట్ లాంటివి పెట్టుకొని మేము ఫుల్ చేసుకుంటాము, ఇబ్బంది ఉండదు అని ఓనర్ గారికి చెప్తే ఇక ఓనర్ గారు అన్నీ ఇప్పుడు కిచెన్లో ట్యాప్, షింకులో ట్యాప్ అనేది ఉంటుంది, వాష్రూమ్లో ట్యాప్ అనేది ఉంటుంది కదా, ఇక అలాగే ఎక్కడెక్కడ కావాలనేది బయట వాష్ ఏరియాలో కానీ వాష్రూమ్లో కానీ కిచెన్లో షింక్లో ట్యాప్ కానీ కామన్గా అన్ని చోట్ల ఉంటాయి కాబట్టి అట్లా పెట్టించేశారు. తర్వాత ఎవరికైనా ఇబ్బందిగా ఉండకుండా ఉండటం కోసం ట్యాప్ అనేది ఉంటే మంచిది కదా అని చెప్పేసి ట్యాప్స్ లైన్లు అయితే లాగిచ్చారనమాట. తర్వాత మేము ఇదంతా పని అంతా అయిపోయిన తర్వాత మేము మళ్ళీ పెయింటర్కి మేము ఫోన్ చేసి చెప్పాను, ఏమనంటే ఇలా హోల్స్ పెట్టానండి, కొంచెం ఈ హోల్స్కి వైట్ సిమెంట్ అనేది పెట్టాలి, పెడితే వాళ్ళు రేపు వచ్చి క్లీనింగ్ చేసుకుంటారంట, క్లీనింగ్ చేసుకున్న తర్వాత పాలు పొంగించుకుంటారని. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, గంట సింబల్ ఆన్ చేస్తే నేను పెట్టిన నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ.